హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ఏడాది టాలీవుడ్లో అరడజన్కు పైగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇంకా ఎన్ని రిలీజ్ డేట్లు మారుస్తారు, ఖచ్చితమైన రిలీజ్ డేట్లకు ఏ సినిమాలు వస్తున్నాయి, ఇంకా ఏ సినిమాలకు రిలీజ్ డేట్లు దక్కలేదు అని తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఈ ఏడాది టాలీవుడ్లో అరడజన్కు పైగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లకి రాబోతున్నాయి. అవన్నీ కూడా 150 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. మన స్టార్ హీరోలందరూ యూనివర్సల్ కథలను తీసుకొని అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ కావడానికి సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో సినిమాలు చేసేటప్పుడు కేవలం ఒక్క తెలుగులోనే రిలీజ్ అయితే నిర్మాతలకు ఎలాంటి లాభాలు రావు. అందుకే వీలైన ఎక్కువ భాషల్లో మూవీని రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా భాషా పరిమితం లేకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కలెక్షన్లు కూడా సాలిడ్గా వస్తాయని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది వచ్చిన హనుమాన్ సినిమా అదే స్థాయిలో కనెక్ట్ అయ్యి 300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే పాన్ ఇండియా సినిమాలు అనేసరికి రిలీజ్ డేట్ పెద్ద సమస్యగా మారుతోంది. ఇక కంటెంట్ క్వాలిటీ, విజువలైజేషన్ గ్రాండియర్గా ఉండడం కోసం విజువల్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్కి ఎక్కువ సమయం పడుతోంది. ఈ కారణంగానే ప్రతిసారి రిలీజ్ డేట్స్ను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో రిలీజ్ కాబోయే టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్లో జూన్ 27వ తేదీన కల్కి మూవీ థియేటర్లోకి రానుంది. ఈ సినిమా ఇప్పటికే 3 సార్లు రిలీజ్ డేట్ వాయిదా పడి ఫైనల్గా జూన్కి ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే ప్రమోషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ లేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఆగస్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆల్మోస్ట్ అదే డేట్కి ఈ సినిమా విడుదల కావడం ఖాయమని కనిపిస్తోంది. ఏవో అనివార్య కారణాలు ఉంటే తప్ప ఈ సినిమా వాయిదా పడకపోవచ్చు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ముందుగా ఈ మూవీని ఏప్రిల్లో అనుకున్నా రిలీజ్ డేట్ మాత్రం అక్టోబర్కు వెళ్ళింది. అయితే అంతకంటే ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ కావచ్చని మాట కూడా వినిపిస్తోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. చివరి 2 నెలల్లో కూడా రిలీజ్ డేట్కు ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందని అనుకున్నారు. అది కూడా సాధ్యమయ్యే ఛాన్సే లేదు. డిసెంబర్ నెలలో ఓజీ మూవీ రావచ్చని మాట వినిపిస్తోంది. అలాగే హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు అంటున్నారు. అయితే ఈ మూవీ మ్యాక్సిమం వాయిదా పడే ఛాన్స్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో మాట వినిపిస్తోంది. ఇలా ఈ మూవీస్ ఇంకా ఎన్ని రిలీజ్ డేట్ మారుస్తారో చూడాలి మరి. ఇక ఈ రిలీజ్ అయ్యే పాన్ ఇండియా మూవీస్లో మీరు ఎక్కువగా ఏ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.